చంద్రబాబు సూత్రధారి, కుట్రదారు, లబ్ధిదారుగా సాగించిన స్కిల్ స్కామ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మరోసారి కొరడ జులిపించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఈ కేసును సిఐడితో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ కోర్టులో మూసేయించుకున్నారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మాత్రం ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తేల్చి చెప్పింది. స్కిల్ స్కామ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని వివరిస్తూ ఈడీ మరో అనుబంధ ఛార్జ్షీట్ను విశాఖలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. దీన్ని కోర్టు అదే రోజు విచారణకు స్వీకరించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చంద్రబాబు సన్నిహితులకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి చెందిన మరో 23.54 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సిఐడి దర్యాప్తును చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా మూసివేసిన నేపథ్యంలో ఈ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్కు పాల్పడిన తీరును ఈడీ సమగ్రంగా వివరించింది. 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు ముసుగులో నిధులు కొల్లగొట్టి షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఈడీ నిర్ధారించింది. ఈ మేరకు విశాఖపట్నంలోని సిబిఐ న్యాయస్థానంలో ఈ నెల 28న అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలిపింది. 2014-19 మధ్య జర్మనీకి చెందిన సిమెన్స్ కంపెనీకి తెలియకుండానే కంపెనీ ముసుగులో ఏపీ ఎస్ఎస్ఈసి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. సిమెన్స్ కంపెనీ 30%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు సమకూరుస్తాయని ఒప్పందం చేసుకున్నారు. కానీ సిమెన్స్ కంపెనీ ₹1 వెచ్చించకపోయినా నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి డిజైన్ టెక్ కంపెనీ, ఇతర కంపెనీల ద్వారా అక్రమంగా తరలించారని సిఐడి నిగ్గు తేల్చింది. ఈ స్కిల్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు A1గా ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సిఐడి సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా సింగపూర్కు తరలించినట్టు దర్యాప్తులో గుర్తించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయం ఉన్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, వికాస్ కన్విల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ను అరెస్ట్ చేసింది. డిజైన్ టెక్కు చెందిన 31.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను 2023 మే నెలలో జప్తు చేసింది ఈడీ. కాగా ఈ స్కామ్ దర్యాప్తులో మరిన్ని ఆధారాలను గుర్తించింది. డిజైన్ టెక్ సంస్థకు చెందిన 23.54 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. దీంతో ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు 54.74 కోట్ల స్థిర చరాస్తులను జప్తు చేసినట్టయింది. స్కిల్ స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును అడ్డగోలుగా మూసివేసినప్పటికీ ఈడీ మాత్రం స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని విస్పష్టంగా ప్రకటించింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేసే కుట్రకు చంద్రబాబు తెరతీశారు. ఆ బాధ్యతను తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు అప్పగించారు. అప్పటి ప్రస్తుత డీజీపీలు ద్వారకా తిరుమలరావు, హరీష్ కుమార్ గుప్తా, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్తో పాటు యావత్ పోలీసు, న్యాయశాఖలను లూథ్రా గుప్పెట్లో పెట్టారు. న్యాయస్థానాల్లో విచారణకు సహాయ నిరాకరణ చేశారు. అధికారులను బెదిరించి లొంగదీసుకుని కేసులు మూసివేయించుకున్నారు. స్కిల్ కేసులో కూడా టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్ట్ను సిఐడి వల్లిస్తూ ఆధారాలు లేవంటూ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా ముద్రవేసింది. ఆ కేసును ఇక క్లోజ్ చేయాలని భావిస్తున్నాం. ఏపీ ఎస్ఎస్ఈసి ఎండీ బంగారాజుకు సిఐడి నోటీసులు ఇచ్చింది. ఆ కేసు నమోదు చేసిన సమయంలో తాను ఎండీగా లేరని, తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. వాస్తవానికి సిమెన్స్ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆనాడు సిఐడికి ఫిర్యాదు చేసింది అప్పటి ఏపీ ఎస్ఎస్డిసి చైర్మన్గా ఉన్న కె అజయ్ రెడ్డి. ఆ కేసును మూసివేయాలని భావిస్తే నోటీసులు జారీ చేయాల్సింది అజయ్ రెడ్డికి. కానీ సిఐడి అధికారులు అప్పటి ఎండీ బంగారాజుకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఫిర్యాదుదారుడైన తనకు తెలియకుండా స్కిల్ క్యామ్ కేసు మూసివేతను సవాల్ చేస్తూ అజయ్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సిఐడి అభిప్రాయంతో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఏకీభవిస్తూ స్కిల్ స్కామ్ కేసును మూసివేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అజయ్ రెడ్డి సన్నద్ధమవుతున్నారు. కాగా మరోవైపు ఈడీ మాత్రం ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేయడం, తాజాగా అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఈ కేసులో దర్యాప్తు కొనసాగించడం ఎంత ప్రాధాన్యమో తేటతెల్లం చేస్తోంది. దీంతో చంద్రబాబు ముఠా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో 355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది.